హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజుదనమాట. సో మాకైతే చెప్పాను కదా, ఫెస్టివల్ అయితే చాలా చాలా బాగా చేస్తారని చెప్పి. సో సంక్రాంతి రోజైతే మెహందీ డిజైన్స్ కాంపిటీషన్స్ పెట్టారనమాట. అండ్ రంగోలీ కాంపిటీషన్స్ అయితే ఒక్కొక్కళ్ళు కూడా అసలు ఎంత బాగా ముగ్గులు అయితే వేశారు. కొన్ని ముగ్గులు కాడైతే అట్లానే ఆగిపోవాలనిపించింది అనమాట. అంత బాగా అయితే వేశారు, చాలామంది వేశారు. ప్రతిసారి కూడా 100 కన్నా బిలో వేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా 100 మెంబర్స్ అయితే వేశారన్నమాట. అంటే 98 మెంబర్స్ అయితే వేశారు అసలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిజైన్, ఆఖరికి చిన్న పిల్లలతో సహా కూడా వేశారన్నమాట ముగ్గులైతే. చిన్న పిల్లలు వేశారా, పెద్ద పిల్లలు వేశారా అనేదాని అంటే చాలా అయితే చాలా బాగా వేశారు, ఏజ్ వాళ్ళు వేసినా కూడా. కానీ కొన్ని ఎంత కాంపిటీషన్ అయినా కొన్ని మాత్రం ఫ్రాడ్ జరుగుతూనే ఉంటాయి. అలా అని కాంపిటీషన్కి వెళ్ళడమే మానేస్తే మనలో ఉన్న కళ గుర్తింపు అనేది రాదనమాట. సో నేనైతే ఎప్పుడు కూడా రంగోలీ కాంపిటీషన్స్ చూడటం కానీ వెళ్ళడం కానీ అయితే ఎప్పుడు జరగలేదు. ఈసారి అయితే నేను కూడా ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు నేను కూడా ట్రై చేశాను అనమాట. సో అక్క అంత ప్రైజ్ వచ్చిందంటే ప్రైజ్ ఏం రాలేదులేండి, జస్ట్ చిన్న ప్రైజ్ అయితే వచ్చిందనమాట ముగ్గుకైతే. అండ్ చివరి వీడియో ఎండింగ్లో కూడా నేను వేసిన ముగ్గు అది కూడా మీకు చూపిస్తాను, ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. అండ్ వీటన్నీ కూడా ఒకటే పెట్టారనమాట. ఖచ్చితంగా చుక్కల ముగ్గులే వేయాలి అండ్ చుక్కలు కూడా రాయాలని చెప్పేసి చెప్పారనమాట. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, అంటే సంక్రాంతికి సంబంధించి వేశారు. బట్ చుక్కలతోని మెలికల ముగ్గులు కానీ ఏదైనా కానీ ఎక్కువగా అయితే మెలికల ముగ్గులే అయితే వేశారనమాట. ఇది చూసారా, చాలా చిన్న పిల్ల వేసింది, ఎంత బాగా వేసిందో కదా. ఇట్లా అన్నీ అయితే చాలా వీధి చివరి వరకు అయితే వెళ్ళిపోయామట. ఇటు బ్లాక్స్ మొత్తం 98 మెంబర్స్కి అయితే అడ్జస్ట్ చేశారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న చోట అయితే మాత్రం ఒక బ్లాక్ని ఇద్దరికి చేశారనమాట. సో ఇట్లా ఇది ఒక బ్లాక్ అయితే దాంట్లోనే ఇద్దరికి ఇచ్చారనమాట. ఇది చూసారా అసలు ఎంత బాగా వేశారో. కొండపల్లి బొమ్మలు కూడా తీసుకొచ్చి పెట్టారనమాట. అంటే ముగ్గు బాగుంది కదా, దానికి సెట్ అయ్యే విధంగా అయితే అలా డెకరేట్ కూడా చేశారనమాట. నాకైతే అస్సలు తెలియదు అనమాట, ఎందుకంటే నేను వెళ్ళడమే ఇది ఫస్ట్ టైము. అండ్ నాకైతే టెన్షన్ వచ్చేసింది, అసలు ఏం వేయాలి, టైం అయిపోతుంది, ఎట్లా వేయాలి. నేనైతే ఒక 1 వీక్ నుంచి కూడా నేను ప్రాక్టీస్ చేశాను. ఈ ముగ్గు అయితే చాలా బాగుంది కదా. సో కానీ ఇలాంటి వాటికి కూడా కొంచెం ప్రైజెస్ అనేది కొంచెం తారుమారుగానే ఇచ్చారు, కానీ బాగుంది ముగ్గు మాత్రం. సో ఇంకా ఇది ఇందా చూపించాను కదా, కొండపల్లి బొమ్మలు కూడా పెట్టారని చెప్పేసి ఈ ముగ్గే అనమాట. చూసారా, సంక్రాంతికి సంబంధించి వేశారు, బట్ ఎంత నీట్గా డెకరేట్ చేసుకున్నారో కూడా ఫ్లవర్స్తో కూడా. సో అందరూ అయితే ఎంత మంచిగా అయితే వేస్తే నా ముగ్గు మాత్రం ఇదనమాట. చూసారా, ఎలాంటి రంగు ఆర్బటం లేకుండా సింపుల్గా ఎట్లయితే వేశాను. సో దీనికి కూడా ఏం తీసిపోలేదులేండి, నాకు కూడా చిన్న గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. హాట్ బాక్స్ అయితే ఇచ్చారు. సో అన్ని ముగ్గుల మీద నా ముగ్గు ఎలా అనిపించింది అంటే నాకు టైం సరిపోలేదనమాట, ఇంకా ముగ్గు ఉంది వేయాల్సింది కూడా. 1 అవర్ ఇవ్వడం వల్ల నాకు అయితే టైం సెట్ అవ్వలేదు. వాళ్ళంటే ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు వచ్చి వేసేవాళ్ళు అనమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం అవ్వడం, అందులో నేను ఇంట్లో వేయడం అంతంత మాత్రం, అందుకని నేను స్లోగా వేయడం వల్ల నాకు టైం కూడా అయితే సరిపోలేదు. సో ఖచ్చితంగా 1.5 అవర్ ఖచ్చితంగా 1.5 అవర్ కనుక ఇచ్చుంటే నేను కూడా నా ముగ్గునైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ కలర్ కాంబినేషన్తో పాటు నా ముగ్గునైతే సక్సెస్ అయితే చేసేదాన్ని అనమాట. సో ఇంతకు మించి డబుల్ ఉండేది నా ముగ్గు, బట్ కుదరలేదనమాట. నెక్స్ట్ టైం అయితే ఇంతకన్నా మంచి ముగ్గు వేసి ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ అవేమీ రాకపోయినా జస్ట్ థర్డ్ ప్రైజ్ కన్నా వచ్చే విధంగా అయితే ముగ్గు అయితే వేస్తాను. అండ్ నా ముగ్గు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.